ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు మనకు లంచ్‌కి ఏం చేయాలో తోచనప్పుడు ఇట్లాగా మసాలా రైస్ అయితే ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. చాలా చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ రైస్ అయితే కుక్ చేసుకున్నాను. నేను కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకొని రైస్ కుక్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్‌లో అయితే చల్లారబెట్టుకున్నాననమాట. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండవులు అయితే పెట్టేసుకొని దాంతో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవి 4 కూడా వేసుకొని అవి కాస్తంత వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇట్లాగ వేరుశనగలు కూడా వేసుకోండి. వేరుశనగల వల్లే దీనికైతే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వేరుశనగలు కాస్త చేంజ్ అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయలు కూడా కాస్తంత వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇట్లాగ నేను పొడవుగా కట్ చేసుకొని ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు కాస్తంత వేపుకున్న తర్వాత మనం మీడియం సైజులో 2 టమాటాస్ అయితే తీసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ టమాటా మెత్తబడేంత వరకు కూడా మనమైతే చక్కగా ఉడికించుకోవాలి. 2 మినిట్స్కి మనకు పైన టమాటా అంతా కూడా కాస్త మెత్తబడి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అదైతే కాస్త వేసుకోండి. మీరు ఫ్రెష్గా దంచుకోవాలి అంటే కాస్త అల్లం వెల్లుల్లి దంచేసుకొని అది కూడా వేసేసుకోవచ్చు. సో మొత్తం కూడా అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాలు అయితే వేపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు అన్నీ కూడా చక్కగా వేగిపోయి ఉంటాయన్నమాట. సో ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడే మన మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి అనమాట. ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సో పసుపు నేను అన్నిట్లో కూడా యాడ్ చేస్తాను అనమాట. అలాగే మనకు టేస్ట్కి తగ్గట్టు కారము ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మన కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఒక చిటికెడు అంతా మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. సో మిరియాల పొడి వల్ల కూడా మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనకు గరం మసాలా ఉంటుంది కదా, సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అన్నం ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ నేను ఉప్పు అయితే వేసానండి. సో ఇక్కడ ఉప్పు చూసుకొని అయితే వేసుకోవాలి, మనకు ఎంత కావాలో అంత మాత్రమే. సో ఇప్పుడు అన్ని మసాలాస్ అన్నీ కూడా ఒకసారి వీటిల్లో కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నాం కదా రైస్, సో ఆ రైస్ కూడా దీంతో అయితే వేసేసి మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా గెరటితో కింద నుంచి పై వరకు మసాలా అంతా కూడా ఈ రైస్లో కలిసేటట్టయితే కలుపుకోవాలి. సో ఫైనల్గా ఒక నిమ్మకాయ దెబ్బ అయితే ఉంటుంది కదా, సో ఆ నిమ్మకాయ రసం అయితే పిండేసుకొని ఒక ప్లేట్లో అదంతా కూడా రైస్లో కలిసేటట్టు పైన అయితే చల్లేసుకున్నాను. సో మొత్తం కూడా నిమ్మకాయ రసము రైస్కి పట్టేటట్టు మరొకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను పైనగా గార్నిష్గా అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు చక్కగా రైస్ అయితే అన్ని ఫ్లేవర్స్ పట్టి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అంతే అండి, మనకి మసాలా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. నాకైతే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసుకొని ఆనియన్స్తో నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ చల్లగా పోయినా కూడా టేస్ట్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. మన పిల్లలకి లంచ్ బాక్స్కి కానివ్వండి, హస్బెండ్కి లంచ్ బాక్స్కి పెట్టివ్వాలి అని అంటే మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లాగైతే మసాలా రైస్ ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కడుపు నిండా అయితే తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో ఏ రెసిపీ కావాలో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ for watching.